తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల లడ్డు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలని రాజకీయాల కోసం ఎలా రెచ్చగొడుతున్నారు అనేది సుప్రీం గుర్తించిందని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందని తెలియజేశారు. రాజకీయాల కోసం అబద్దాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తిరుమల ప్రతిష్టతను ఎలా అపవిత్రం చేశారో గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబుకి మొట్టికాయలు వేశాయని తెలియజేశారు. ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు. ఈరోజు దీనికి ముందు 30వ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు. సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో. కారంచేడి గ్రామంలో శుక్రవారం ఓఎన్జీ సిసిఎస్ఆర్ ఫండ్స్ 75 లక్షల వ్యయంతో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర సహకారంతో వాటర్ ప్లాంట్ ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, జిల్లా కలెక్టర్ వెంకట మురళి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది.
చూడండి సార్. ఎక్కువగా మాట్లాడి ఆ తెలుగులో చాలా సంతోషం. గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం అనేది, అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనమందరం ఈ రకంగా కలవడం అనేది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా జనని జన్మభూమి స్వర్గాధిపతి కలిగేసి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగా కారంచేడులో జన్మించినటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు కారంచేడు గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ వెంకటేశ్వర గారు స్పందించడం, వారి దగ్గరికి గ్రామస్తులు రావడం, వారితో చర్చించడం, ఒక సదావకాశాన్ని అంటే మాతృభూమికి సేవ చేసేటువంటి అవకాశాన్ని గ్రామస్తులందరూ ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తాం. దానికి ముందుగా మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ తర్వాత మా శక్తికి అనుగుణంగా ఎక్కడైనా ఫండ్స్ తీసుకురాగలమేమో, అదేవిధంగా ఇప్పుడు ప్రిపేర్ చేసినట్లుగా ఒకవేళ మేమేమన్నా వనరులు సమకూర్చగలమేమో అనేటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు, కొత్త చెరువులు తవ్వడం కావచ్చు, అదేవిధంగా మంచి కార్యక్రమం చేపడుతున్నమాట. ముఖ్యంగా మాట్లాడి ఒక 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామంలో ఈ గ్రామ ప్రజలకు మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ సంస్థ ద్వారా మంచి ప్లాన్ తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకు దానం చేసి ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఒక వైపులైన ఉద్దేశంతో మరొక బ్యాంక్ కూడా పెట్టాలనగానే గవర్నమెంట్ వచ్చిన కూడా బ్యాంక్ నుంచి దాదాపు 1 రూపాయలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ మనీ ఇచ్చి వాళ్ళ 2వ బ్యాంకు 3వ బ్యాంకు కూడా గవర్నమెంట్ సహాయం చేసినందుకు గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా అర్థం పెట్టాల్సిన అవసరం అని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇందాక 2-3 విషయాలు వెంకటేశ్వర గారికి చెప్పడం జరుగుతామన్నమాట. గ్రామానికి సంబంధించి మంత్రులకు సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా సాంప్రదాయాలు కూడా స్తంభాలు అన్ని కూడా చాలా మా గ్రామంలో. బాపట్ల జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ బేరిపురం యానాది కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు దేవరకొండ రాము బాధితులు మాట్లాడారు. బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ బేరిపురం యానాది కాలనీ 1978-79లో జర్మనీ విఆర్ఓ సంస్థ గృహాలు నిర్మించి ఇచ్చారు. అయితే కనీస సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం మరిచిపోయారు. కల్వర్టికి నిర్మాణం మొదలుపెట్టి మధ్యలో ఆపివేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేల దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన పరిష్కారం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సరే మీ మాట కాదండి, అది ఇంకొకటి ఉంది. కాలనీ వాళ్ళ సమస్య తర్వాత మనకి ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం కావాలి, అంతే మనకు కావాల్సింది. ప్రభుత్వం చేయలేదని వదిలేసేద్దాం మనకి సమస్యల ద్వారాగానే వాళ్ళకి పనులు చేస్తే మనకి అంతకన్నా మన భాగ్యం ఏముంది మనకి చెప్పు. ఏనాయనా అధికారులు నడుస్తూ ఉండండి, మనిషి నడుస్తూ ఉంటే నడుస్తూ ఉండండి, ఒక మనిషి నడుస్తూ ఉంటుంది. పనులకి వెళ్తే వాళ్ళ గురించి ఒకటే ఆలోచన, ఇంటికాడ ఎట్ట ఆడుకుంటున్నారో ఎట్టున్నారో వాళ్ళ పెద్దలకి ఒకటే ఆలోచన ఏంటంటే ఇటు పింఛన్ కట్టిస్తే పిల్లలకి ఇంకే భయం ఉండదు మాకు. అది దాని గురించి
మండలం బుర్లవారిపాలెం పంచాయతీలో పరిధిలో బేరీపురం గ్రామస్తులు యానాది కులంకు చెందినవారు ఎస్టీ సుమారు 40 కుటుంబాల దాకా ఇక్కడ ఉంటున్నాయి. ఈ 40 కుటుంబాలు ఒక 77లోనో 78లోనో ఒక జర్మనీ వాళ్ళు విఆర్ఓ సంస్థ వాళ్ళు వీళ్ళకి విల్లులు కట్టించారు. ఆ సంస్థ కూడా గవర్నమెంట్ తరఫున కొంత వీళ్ళు కొంత వేసుకుని కట్టారు. అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నారు. ఈ నివసిస్తున్నప్పుడు వాళ్ళకి మంచి కానీ చెడు కానీ ప్రభుత్వం వాళ్ళు కొంచెం సహాయం చేయాలి. ఈ ప్రభుత్వం సహాయం చేసేటప్పుడు రస్తా లేదు, నడుస్తానికి బాట లేదు. దాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వం అధికారులకి తెలియపరిచాం. స్థానికున్న ఎమ్మెల్యే గారికి కానీ, అంతకుముందు బలరాం గారు కానీ, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు కొండయ్య గారు కానీ, చీరాల ఎమ్మెల్యే గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళు గ్రామస్తులు తీసుకెళ్లారు. మా దృష్టికి కూడా వచ్చింది. మేము కలెక్టర్ గారి మీటింగ్లో కూడా కానీ వాళ్ళకు కూడా ఇల్లు లేక ఒక ఇంట్లోనే 2-3 కాపురాలు ఉంటున్నారు. అదే కాకుండా ఈ పక్కన కూడా మళ్ళీ కాలువ గట్టు కాడ ఒక 30 కాపురాలు ఉంటున్నారు. ఇదే కాకుండా మళ్ళీ ఈపురపాలెం సోమరపాలెం గేట్ కాడ కూడా యానాదు కులంలో వాళ్ళ ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. ఇలాగనే వీళ్ళు చాలామంది ఇట్లాగా యానాదు కులంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు దృష్టి పెట్టుకొని ప్రభుత్వం అధికారులు అటు ఎంఆర్ఓ కానీ, చీరాల ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎంపీడీఓ గారు కానీ, స్థానికున్న ఎంపీ గారు కానీ, స్థానికున్న ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మేము మా సంఘాల తరఫున, గిరిజన సంఘాల తరఫున మేము అడుగుతున్నాము. నా పేరు దేవరకొండ రాము, ఒక ట్రైబల్ లీడర్, స్టేట్ లీడర్ని. పంచాయతీ చీరాల మండలం, మాది బేరీపురం, నాది గున్నం పద్మావతి. మేము నివసిస్తుంది బేరీపురంలో. మా కాలనీ కట్టి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు బట్టి మాకు ఏ అవకాశం మాకు అందలేదు. ప్రభుత్వం మాకు ఎన్ని అర్జీలు పెట్టాం కానీ మాకేం అర్జీలు అందలేదు, మాకేం సహాయం చేయలేదు. మేము ఎప్పటి నుంచో ఈ కాలకట్ట మీద నడుస్తూ ఉండేటప్పటికి మాకు ఎరుకులోళ్ళు కానీ, తాగుబోతులు కానీ మా ఆడవారిని హింసిస్తున్నారు, బాధలు పెడుతున్నారు. అదే బ్రిడ్జి లేదు. ఒకటి మాకు పింఛన్ కావాలి. మా పిల్లలు ఆడుకుంటూ పిల్లలు చనిపోతున్నారు. అదొకటి. మా ఇళ్ళమ్మటే మాకు శ్మశానం ఉంది. ఇళ్ళమ్మటే దానం మట్టి చేస్తున్నారు. అది ఎలుకలతో ఆడిని, కుక్కలతో ఆడిని ఏమన్నా కానీ వాసన వచ్చేసి మా ఇళ్ళలోకి మేము భోజనం ఆహారం తినలేకపోతున్నాం. మాకు ప్రస్తుతానికి మాకు గోడ కావాలి. మా ఇళ్ళమ్మటే శ్మశానం గోడ కావాలి. అదొకటి. మాకు రోడ్లు కావాలంటే మాకు రోడ్లు ఇటు నుంచి మాకు రోడ్లు వేయాలి. అదొకటి. మాకు సరైన బాత్రూములు లేవు. కట్టారు కానీ అది వరలు దించలేదు, ఏమీ లేదు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ డిఈ ఐజయ బదిలీపై ఒంగోలుకు వెళ్తున్న సందర్భంగా రోటరీ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ అందరి సహకారంతో చీరాల పట్టణ అభివృద్ధికి నా వంతు కృషి చేశానని తెలియజేశారు. మరలా మీ అందరి అభిమానంతో ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా ఇక్కడికే వస్తానని తెలియజేశారు. తెచ్చిన కారు ఇచ్చేసాయి. అందరూ వచ్చేట్టుగా బాగా
అందరి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళండి. సంవత్సరం పట్టిందిలే కానీ సంవత్సరం 9 నెలలు పెట్టింది. అదేవిధంగా చీరాల పట్టణంలో స్ట్రీట్ బోర్డ్స్ కూడా నేనే ప్లాన్ చేశాను. కొన్ని టౌన్స్ ఏదైనా వెళ్ళినప్పుడు జస్ట్ కొన్ని శాంపుల్ బజార్లని అదొకటి ప్లాన్ చేశాను. తర్వాత మన వార్డర్ రోడ్ లో చూడండి, మన కోర్టు తర్వాత అప్పుడు కలెక్టర్ గారు ఉండేది, ఒక లేడీ కలెక్టర్ విజయకృష్ణన్ గారు, చెత్త అదంతా ఉండేది. నాకెందుకు ఒక ఐడియా వచ్చేసి దాన్ని గ్రీనరీ చేద్దాం అని చెప్పేసి దాన్ని ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేయడం, అటు ఇటు గ్రీనరీ లైటింగ్, అది చాలా బాగా వచ్చింది. ఈ విధంగా పట్టణంలో హరిప్రసాద్ నగర్ లో కూడా చిన్న పార్క్, ఏదో బ్రిడ్జ్ పక్కన కూడా అదొక పార్క్ లాగా చేసాం. తర్వాత అసలు యాక్చువల్ మన రామస్తంభం రోడ్ లో కూడా ప్రపోజ్ చేశాను. ఏది మన ఈ రోడ్డు పక్కన సిమెంట్ రోడ్ కి మన కంపౌండ్ వాళ్ళకి మన హై స్కూల్ వరకు దానికి కూడా 10 లక్షలు టెండర్లు కూడా తీసాము. వర్క్ చేయంతలో కాంట్రాక్టర్ మొదలు పెట్టాలి. అది కూడా చేస్తే చాలా బాగుంటుంది. లైటింగ్ కూడా రామస్తంభం రోడ్డు. ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మీ కష్టం కనపడుతుంది సార్. ఇంకోటి అంటే హై స్కూల్లో ఇంకా నేను నా ఐడియాస్ ఏంటంటే ఇవన్నీ కూడా యాక్చువల్ అన్ని టెండర్స్ పెట్టి ఉన్నాము. అసలు వాస్తవంగా ఏంటంటే ఇన్కమ్ అంటే మన మున్సిపాలిటీ బడ్జెట్ ఫెసిలిటీ ఉన్నట్టయితే లేదా గవర్నమెంట్ గ్రాంట్ ఉన్నట్టయితే అసలు ఇవన్నీ ఎప్పటికో అయ్యాయి. అసలు మంచి షేప్ లో వచ్చి ఉండేది. అన్నిటికీ లాన్ కి పెట్టాను టెండర్. ఈ మధ్యలో పాత్వేకి టైల్స్ పెట్టాము. వీటన్నిటికీ లైటింగ్ గానీ బెంచెస్ గానీ అసలు వాస్తవంగా అన్ని పెట్టాం. దానిలో ఫౌంటైన్ కూడా, ఆ ఫుట్ బ్రిడ్జ్ అనే దానిలో ఫౌంటైన్ పెట్టాము. ఇది డెక్ పిల్లలు ఆడుకోవడానికి దాంట్లో గ్రానైట్ పెట్టి లైటింగ్ పెట్టి ఇవన్నీ కూడా అంటే మీరు కూడా ఒక ఐడియాతో చేయండి. రాబోయే వచ్చేవారిని కూడా మన ఎదురుగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చైర్మన్ గారు వీళ్ళంతా ఉంటారు కాబట్టి కొద్దిగా ఇవన్నీ కూడా చేస్తే ఈ గ్రౌండ్ ఇంకా బాగా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకా సందర్శకులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు చేయించాలని ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇసుక సమస్య పరిష్కరించాలి. ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలి. ఇసుక విషయంలో ప్రభుత్వం మాటలు గొప్ప, చేతల్లో విఫలం. సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక సమస్య ఈ రోజు జరుగుతున్న ధర్నాలో భాగంగా రేపల్ల తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలకి మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉన్నాము, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి. అయితే ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉచిత ఇసుకను అమలు చేస్తాం, గత ప్రభుత్వం ఉచిత ఇసుక అమలు చేస్తాం అని చెప్పేసి ప్రజలందరి దగ్గర వేల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. ఇసుక మీద అవినీతి జరిగింది, దీని మీద మేము న్యాయ విచారణ చేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు చేస్తూ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే సంబంధిత శాఖకు సంబంధించిన కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా ఈ ఇసుకకు సంబంధించి ఒక విధానాన్ని ఇదిగో ఇప్పుడు వర్షాకాలం సీజను 3 నెలలకు సంబంధించి 45 లక్షల టన్నుల ఇసుక ఈ స్టాక్ పాయింట్లో ఉంది. అట్లానే సీడ్ తీయటం ద్వారా వచ్చేటువంటి ఇసుకకు సంబంధించి కానీ మొత్తం 1,00,000 టన్నుల ఇసుక ఇప్పుడు 1 కోటి టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంది. వీటి ద్వారా మేము ఉచిత ఇసుకను అమలు చేస్తామని చెప్పేసి ఈ 450 రూపాయలు, 370 రూపాయలు, 5 టన్నుకు 450, 350 రూపాయలు సేనరేజ్ ఛార్జీ అని చెప్పి ఛార్జీ పెట్టారు. ఇది 3 నెలల ముచ్చట అన్నట్టు కనీసం వారం నుంచి 10 రోజులు కూడా వాళ్ళు ప్రకటించిన పద్ధతుల్లో జరగలేదు. ఎక్కడ ప్రజలకు ఉచిత ఇసుక హామీ అమలు జరగలేదు. కానీ ఈరోజు చెప్తా ఉన్నారు గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ ట్రిబ్యునల్ చెప్పింది ఈ నేపథ్యంలో ఇసుకని తీస్తున్న పరిస్థితి లేదు, ప్రజలకు ఇబ్బంది ఉంది, మేము ఇసుకని తీసుకొస్తాము, ఇప్పుడు టైర్ బళ్ళ ద్వారా వచ్చే ఇసుకని వీటన్నింటి కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఇసుక పూర్తిగా బ్యాన్ చేసినప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో 17 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద కార్మిక వర్గానికి కానీ ప్రజలకు కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఈ ఇసుక సంబంధించిన దాని మీద ఇవాళ రేపు ఇస్తారంటే ఆలోచనతో ప్రజలు ఆశతో చూస్తున్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న మంత్రి గారు ప్రకటించారు, కొల్లు రవీంద్ర గారు 15వ తారీఖు అక్టోబర్ 15 నుంచి మేము ప్రజలకి ఇసుకను అందుబాటులో తీసుకొస్తాం, ఉచితంగా ఇసుకని ఇస్తామని చెప్పేసి. ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము, ప్రజలకి ఇసుకను అందుబాటులో తీసుకురావడానికి
ఉచితంగా ఇసుకని అమలు చేస్తామని చెప్తున్న దాంట్లో భాగంగా మీరు ప్రకటిస్తున్న పథకాల్లోనే మేము బాడుగు ఛార్జీలు, సేనరేజీ వీటన్నిటికి మినహాయింపిస్తాము, రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. కానీ మీరు మొత్తం వివిధ రకాల పేరుతో ఛార్జీలు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నేడు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మెరుగుపరచడం కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ప్రొఫెసర్ వి చక్రధర్రావు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. రైతుల్ని శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. కలవకూరు గ్రామంలో వరి పంటను నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడారు. వరిలో వచ్చు పురుగులు, తెగుళ్లు మరియు సూక్ష్మ పోషకాలపై ఛాయాచిత్రాలతో అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం వరిలో చీడపీడలు తక్కువగా ఉన్నాయని, అనవసరంగా పురుగు మందులు పిచికారీ చేయకూడదని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు మస్తాన్రావు పాల్గొన్నారు. సహజంగా వచ్చే పురుగులు, తెగుళ్ళు మనకి ఏంటంటే ఇది సుడిదోమ అంటే దుబ్బు మొదలలో గోధుమ మరియు తెల్లదోమ వచ్చే టైప్లో మనం సుడిదోమ వచ్చినప్పుడు మనం ఈ విధంగా సుడులుగా పొలంలో మామూలుగా ఎండిపోతుంది. చూసారా, సేమ్ అంటే మీ పొలాల్లో తీసిన ఎన్ని ఫోటోలు కూడా అలానే తెల్ల మచ్చదోమ అంటే ఇలా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి మనం. తర్వాత ఉల్లికోడి వచ్చినప్పుడు మన పేకాల చుట్టుకొని మొత్తం ఆకు మొత్తం చుట్టుకొని ఇది మొత్తం సన్నంగా వస్తుంది దారాలలాగా. అప్పుడు ఏంటంటే మన ఉల్లికోడు లక్షణాలు అది. అదే ఆకుముడత ఆశించిన పొలం, ఆకుముడతతో చలతెగులు అంటాం మనం. అది మనకు ఆకులు మొత్తం తెల్లంగా ఉంటుంది. ఇది తల్లి పురుగు, ఫస్ట్ ఆకు పురుగు తయారయ్యే తల్లి పురుగు లేక రెక్కల పురుగు అది. తర్వాత ముఖ్యంగా ఇదో అగ్గి తెగులు, మనకు DPT 52 చేశారు కాబట్టి మనం ముఖ్యంగా ఇది అగ్గి తెగులు. ఆకు మీద ఏంటంటే ఆకుల మీద అంటే పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తగ్గినప్పుడు వస్తుంది ఎక్కువ. దీని మీద నూలుకండ ఆకారంలో ఈ ఆకుల మీద మనకి తెల్లటి మచ్చలు ఏర్పడుతుంది. పక్షి కళ్ళలాగా మధ్యలో తెల్లంగా ఉంటుంది మన నూలుకండ చిన్న మచ్చలు. అది మనం అగ్గి తెగులు గుర్తించాలి. అది ముదిరిన తర్వాత వెన్ను మీద అయితే ఇట్లా వెన్ను మొత్తం వంగిపోతుంది. వెన్నురు పంట నడుపు అంటాము. ఇది వెన్నుపై అగ్గి తెగులు. ఇది ఇది మామూలుగా కనుపుల దగ్గర మచ్చ వచ్చి కనుపు తిరిగిపోతాయి అన్నమాట. ఇది అగ్గి తెగులు లక్షణం. మెయిన్ ముఖ్యంగా మనకు వచ్చేది ఎక్కువగా ఆకు చుట్టు పురుగు, అగ్గి తెగులు, మనకు సుడిదోమ, ఈ మూడు ముఖ్యంగా వచ్చేది. ఈ మధ్య ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కనపడలేదు కానీ మన ఉల్లికోడి కూడా అప్పుడప్పుడు మనం ఈ మధ్య గమనిస్తా ఉన్నాం. ఇది మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.